జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాల్లోని ఫర్టిలైజర్ షాపులలో పోలీసు అధికారులు సోదాలు నిర్వహించారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాల్లోని ఫర్టిలైజర్లలో వ్యవసాయ అధికారులు హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఫర్టిలైజర్ షాపులలో ఉన్న విత్తనాల వివరాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాపు యజమానులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనంతరం హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలను అమ్మే అవకాశం ఉన్నందున ముందస్తుగా అన్ని షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, రైతులు కూడా నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ సోదాలలో సీఐ రవితో పాటు ఏవోలు గోవర్ధన్ రెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు. శాఖ ఆధ్వర్యంలో ఏవో గారితో పాటు జమ్మికుంటలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ షాపులు చెక్ చేయడం జరిగింది. దీనికన్నా ముందు ఏసీబీ హుజరాబాద్ సబ్ డివిజన్ ఆఫీస్లో ఏసీబీ గారితో హుజరాబాద్ సబ్ డివిజన్ అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా మన ప్రజలందరికీ, ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇలాంటి నకిలీ విత్తనాల విషయంలో మోసపోవద్దన్న ఉద్దేశంతో కొన్ని సూచనలను, అలాగే ఒక ఫ్లెక్సీని విడుదల చేయడం జరిగింది. కొన్ని సూచనలు రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా మా అన్ని ప్రెస్ గ్రూపులలో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా గ్రూప్లో పెట్టడం జరిగింది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు ప్రతిసారి ఎవరో మామూలుగా వ్యాపారుల యొక్క మాయమాటలకు నమ్మేసి ఆ పంట వల్ల ఎక్కువ పంట వస్తుందనో, లేకపోతే కూలీల ఖర్చు తగ్గుతుందనో, లేదా గడ్డి మొలవదని చెప్పేసి చెప్పడం వల్ల కొంతమంది మోసపోయేసి నకిలీ విత్తనాలు తీసేసుకున్న తర్వాత పంట రాబడి కాక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ రైతులకు రావద్దు అని చెప్పేసి ముందుగా ఈ ఎవరైతే ఫర్టిలైజర్ షాపులో ఉన్న వాళ్ళందరినీ హెచ్చరిస్తూ రైతులకు సహాయపడాల్సిందిగా కోరుకుంటూ, అలాగే రైతులకు ఏ విధంగా అయినా సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా ఫ్లెక్సీని సూచనలు ఇవ్వడం జరిగింది. షాప్లో కూడా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు దయచేసి ఎవరైనా మాయమాటలు చెప్పేసి ఈ గడ్డి మొలవదు, లేకపోతే ఎక్కువ పంట వస్తుంది, లేకపోతే తక్కువ రేటు ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళని కాకుండా ఖచ్చితంగా ఫర్టిలైజర్ షాపులో తీసుకోవాలి. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా చూడాలి. ఆ తర్వాత ఆ షాపు వాళ్ళ బిల్లు రిసిప్ట్లో సంతకాలు తీసేసుకొని, ఒకవేళ పంట పండకపోతే మళ్ళీ వస్తాము, ఈ గ్యారెంటీ ఉందా కంపెనీ చెక్ తీసుకొని వస్తే అప్పుడు పంటకు సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యతగా మనకు మంచి కంపెనీ తీస్తారు. వాళ్ళు అది కాకుండా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా ఇలాంటి సలహాలు కావాలన్నా కూడా ఎప్పటికప్పటికి అందుబాటులో ఉంటారు. కాబట్టి సలహాలు తీసుకొని మేలు రకమైన పంటలు పండించాలని, దానివల్ల ప్రతి ఒక్క రైతు లాభపడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే రైతులకు మోసం చేసేసి కట్టబడినారో ఎవరైతే చేసినా వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి. అలాగే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలి. జమ్మికుంట ఫర్టిలైజర్ షాపులలో, విత్తన షాపులలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా పోలీస్ శాఖను, వ్యవసాయ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ప్రధానంగా మనకు స్పూరియస్ సీడ్స్, నకిలీ విత్తనాల నుంచి రైతులని సంరక్షించడానికి ప్రతి షాపులో వెళ్ళి మేము నకిలీ విత్తనాలు ఉన్నాయా లేదని ఎంక్వైరీ చేయడం జరిగింది. రెండవది ఇల్లీగల్ BT3 HT కాటన్ అనేది, లూజ్ సీడ్ అనేవి వాటిని కూడా గోడౌన్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అలాగే వచ్చిన విత్తనాలకి సోర్స్ సర్టిఫికేట్స్ చూస్తూ, ఇన్వాయిస్ చూస్తూ, వాటి యొక్క లాట్ నంబర్లు ఏసీపీ గారు, మన సిఐ గారు వాళ్ళందరూ లాట్ నంబర్లు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీలు, వాటి యొక్క MRPలు, తర్వాత రైతుకు ఇచ్చే ఇన్వాయిస్ లోపల ఆ డీటెయిల్స్ అన్నీ రాస్తున్నారు లేదని రికార్డ్స్ వెరిఫై చేయడం జరిగింది. ఇది ప్రధానంగా డీలర్లందరినీ హెచ్చరించేది ఏంటంటే, ఎలాంటి కల్తీ విత్తనాలకి పోయి అమ్మకూడదనేది ఈరోజు మన ఇన్స్పెక్షన్ లోపల ప్రధానమైన అంశం.